దోశలు క్రిస్పీగా రావాలంటే ఒకలాగా, మెత్తగా రావాలంటే ఒకలాగా పిండి పట్టుకొని అవసరం లేదు. ఒక చిన్న టిప్ తో ఎలా కావాలంటే అలా దోశలు వేసుకోవచ్చు. బౌల్లోకి 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 కప్పుకి 2.5 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. 3 కప్పులు 4 కప్పులు కూడా వేస్తారు, కానీ టేస్టీగా రావాలంటే ఈ క్వాంటిటీలో ట్రై చేయండి. 2-3 సార్లు క్లీన్ గా వాష్ చేసి 6 గంటలు నానబెట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకునే ముందు మినపప్పు ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో అన్నం నానబెట్టుకోవాలి. అటుకుల కన్నా అన్నం బెస్ట్, దోశలు బాగా వస్తాయి. పిండి మొత్తం చాలా స్మూత్ గా మిక్సీ పట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న అన్నాన్ని కూడా మిక్సీ పట్టుకుని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా మంచిగా మిక్స్ చేసి నైట్ అంతా బయట నాననివ్వాలి. బాగా పొంగిన పిండిని మంచిగా కలిపి ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టామంటే 3-4 రోజులైనా పిండి పులవకుండా ఫ్రెష్ గా ఉంటుంది. దోశలు ఎంతైతే వేసుకుంటామో ఆ పిండిలో ఉప్పు, వాటర్ యాడ్ చేసి దోశ వేసుకోవాలి. దోశ క్రిస్పీగా రావాలంటే ప్యాన్ ఓవర్ హీట్ లేనప్పుడే దోశ వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి చాలా సేపు కాల్చుకోవాలి. రెండో వైపు కాల్చుకునే అవసరం లేదు, దోశ చాలా క్రిస్పీగా వస్తుంది. అదే మెత్తటి దోశ కావాలంటే మంట హై ఫ్లేమ్ లో పెట్టి ప్యాన్ వేడిగా ఉన్నప్పుడే దోశ వేసి హై ఫ్లేమ్ లో 2 వైపులు కాల్చుకున్నామంటే దోశ సాఫ్ట్ గా వస్తుంది.